ఎంత చేతకానివాడు కానివ్వండి, ఎంత చేతనైన వాడు కానివ్వండి, ఎవరైనా సరే ఈశ్వరుణ్ణి పొందడానికి అర్హులే. వివిధ మార్గములను ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఒక్కొక్క మార్గంలో వాడున్నాడు అని ఒక్కొక్క మార్గంలో పట్టుకుని ఒక్కొక్కలా ఒక్కొక్కడు తరించిపోతాడు. ఇందులో పెంకి మార్గాలు కూడా ఉంటాయి. అది విచిత్రం. కొన్ని పెంకితనంగా ఉంటాయి. మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే, బోయి తిన్నడికి ఏమీ తెలియదు, పరమ అమాయకుడు, కానీ గుండెల నిండా భక్తి ఉంది. మా శివుడు, మా శివుడు, మా తండ్రి, మా తండ్రి, మా తండ్రి, అంతే. పాప ఆయన అంతకన్నా ఇంకా పై మెట్లు ఎక్కలేడు. జ్ఞానమునందు నిలబడడం ఆయనకి చేత కాదు. కానీ ఆయనకి లింగం కాదు, అది శివుడు. ఆ శివుడు తండ్రి. ఆ తండ్రి తినకపోతే తను తినడం, అది ఆయన భక్తి. మనకి దేవాలయంలో కడితే అది విగ్రహం. నాబోటిగాడికి తిన్నడికి అది విగ్రహం కాదు, తండ్రి శివుడు కూర్చున్నాడు. అందుకే గుళ్ళోకి వెళ్ళి చూశాడు.